ఎట్టకేలకు షీజ్ ద షిప్ వెళ్ళిపోయింది. స్టెల్లా పనామా నౌక దాని అసలు పేరు. అందరూ మర్చిపోయారు. అది షీజ్ ద షిప్‌గా, ఎందుకంటే ఆ వర్డ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వాడారో మొత్తం అంతా బాగా ప్రచారం అయింది. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి అయితే అది ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళిపోయింది. కాకపోతే ఇన్ని రోజులు అంటే దాదాపు 38 రోజుల పాటు కాకినాడ పోర్ట్‌లో దాన్ని ఉంచేసి సాధించింది ఏంటి ఫైనల్‌గా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పవర్ ఉపయోగించి దాన్ని ఆపేశారు, ఏదో సాధించారని అనుకోవాలా? లేదా సుమారు ఒక 5.5 కోట్ల విలువ చేసే పీడీఎస్ బియ్యానికి దాదాపు ఒక 7 కోట్లకు పైగా డ్యామరేజ్ చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఆ నిర్ణయం ఏం చేశారు? కొండను తవ్వి ఎలకను పట్టారని అనుకోవాలా? లేదంటే అక్రమ రవాణాను, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికో, దానికి పులి స్టాప్ పెట్టడానికో, లేదంటే అదొక పెద్ద మాఫియా అన్నారు, రేషన్ బియ్యం మాఫియా అంతు చూడడానికో ఈ ప్రక్రియ, ఈ పరిణామం ఎంతవరకు ఉపయోగపడింది కూటమి ప్రభుత్వానికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం. ఆ షిప్ ఏంటి మొత్తం మీద ఆయన పవర్ తోటో లేదంటే ఆయన ఆదేశాలతో ఒక 38 రోజులైతే అక్కడ ఆపగలిగారు అని అనుకోవాలేమో. దానివల్ల సాధించింది ఏంటి? లాభమా నష్టమా? కూటమికి ప్రయోజనం చేకూరిందా? అందరూ తలా కాస్త సాధించారు. ఒకటి, పవన్ కళ్యాణ్ అయితే రాబోయే 25 ఏళ్ల దాకా వాళ్ళ అభిమానులు చెప్పుకోవడానికి సాధించాడు ఆయన. అంటే ఒక షిప్ ఇప్పటివరకు ఎవరు ఆపలేదు, మా నాయకుడు ఆపాడు. అది మావాడు ఒక్క మగాడు రోజులు కొత్త దెబ్బ దెమ్మ తిరిగి బాక్స్ బద్దలైపోయింది. ఇదే మొక్క వాళ్ళ అభిమానులందరూ చెప్పుకోవడానికి ఫీల్ అవుతుంటుంది కదా. ఇప్పుడు యుక్త వయస్కుడి ఆలోచనకి, మధ్య వయస్కుడి ఆలోచనకి, వృద్ధుడి ఆలోచనకు తేడా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు టెంపర్మెంట్ చూస్తాను తప్పించి అందులో నుంచి నిజానిజాలు సూక్ష్మాలు ఆలోచించం. మధ్య వయసుకు వచ్చేటప్పటికి ఆలోచిస్తుంటాం కానీ కొంత ఫేవరిజం ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆలోచించి ఇది అని అనుకుంటాం కానీ అసలు వాళ్ళని తిట్టాం. ఇట్లా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో యుక్త వయస్కులు ఎక్కువ. వాళ్ళకి దేశానికి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది కదా. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక్క మగాడు ఉన్నాడు కాబట్టి బియ్య పోలకరా వణుకు పుట్టిస్తున్నాడు రా. ఇప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానిని చూడండి, లేకపోతే ఒక కూలి పని చేసేటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని చూడండి. మానవుడు కొడతారా, సినిమాలోనే కాదురా బయట పోయించాడు ఒక్కొక్కడికి. జగన్ గడి వాళ్ళకైతే కనుక అసలు మామూలుగా సినిమా చూపించట్లేదురా, వాడికి సినిమా చూపెట్టేస్తున్నాడు, బొమ్మ కనబడుతుందిరా బాబాయ్, ఇట్టాగే మాట్లాడుకుంటారు బేసిక్గా. అదే కదా ఆయనకి కావాల్సింది. దాంట్లో 30 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు పెనాల్టీ పడిందా, రాష్ట్ర ప్రభుత్వం కట్టుద్దా, కేంద్ర ప్రభుత్వం కట్టుద్దా, ఇవన్నీ ఎందుకు? మీకు దొంగతనం కేసులో ఒకసారి జడ్జి గారు 6 నెలల జైలు శిక్ష వేశారు. వేసి ఆ తర్వాతన ఆ కేసు అప్పటికి అతను 15 రోజులు ఎంతో జైలు శిక్ష అనుభవించున్నాడు, ఇది రిమాండ్లో ఉన్నాడు కాబట్టి అది కొట్టేశారు. అదేంటి 6 నెలలు వేసి 15 రోజులు అంటే ఆయన అప్పుడు చెప్పారనమాట, ఇది చేసిన దొంగతనం 800 రూపాయలట. 800 రూపాయలు దొంగతనం చేసిన వాడు అప్పటికి 15 రోజులు పెట్టి కూర్చోబెట్టారు ఆయన్ని, కూర్చొని పెట్టడం తిండి. మళ్ళీ ఆడికి ఇంకొక 6 నెలలు అంటే డబ్బులు దండగ కదా అనేటటువంటిది. అంటే మనం చేసేటటువంటి సందులో దొంగతనం అలాగని చిన్నదాన్ని వదిలేస్తామా? అప్పుడు చిన్న దొంగలు పెరుగుతారు. కాబట్టి ఒక బియ్యాన్ని ఎగుమతి చెయ్యాలంటే వణుకు పుట్టించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచన బాధ్యతాయుతమైనటువంటి. దానికి కొంత భరించాలి సమాజం, అందులో ఇదొకటి కొంత భారం భరించుతుంది. అయితే ఇది ఇప్పటిదాకా బియ్యం అక్రమ రవాణా ఎవడు అధికారంలో ఉన్నా సరే వాడు తింటున్నాడు. స్టిల్ నౌ ఈ నెలలో కూడా తింటానే ఉంటాడు. ఇప్పుడు బియ్యం ఇవ్వట్లేదా? 5 తింటున్నారా జనం ఈ నెలలో? ఇంకోటి, ఇది ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది, ఇప్పటిదాకా 10 రూపాయలు ఇచ్చుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏమంటాడు, కొనేవాడు బాగుపడిపోతాడు. ఎట్లాగా? ఆ పవన్ కళ్యాణ్ గోల మూలంగా అక్కడేమో ఎవడు కొంటలేదమ్మా, 5 రూపాయలు ఇస్తాం మీకు, ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు, లేదో తీసేసుకోండి బియ్యం అని చెప్తారు. వీళ్ళల్లో పవన్ అభిమానులు అనుకో, పవన్ కొట్టిన దెబ్బకంట చచ్చారంటరా, మనకు 150 రూపాయలు తగ్గినా డబ్బులు అయితే మిగిలినాయి కదరా అని నవ్వుకుంటా తీరా చూస్తే వీళ్ళు అక్కడ వీళ్ళు 5 రూపాయలు నష్టపోయారని వీళ్ళు మర్చిపోతారు. నిజంగా అట్ట కాదన్నప్పుడు బియ్యం ఆపేయాలి. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి
అయ్యా బియ్యం తీసుకుంటున్నారు కదా, మీకు కావాలంటేనే బియ్యం తీసుకోండి, మీకు అక్కర్లేకపోతే బియ్యం వదిలేయండి, మీకు ఆ కార్డు మీద ఉన్న ఇతర ప్రయోజనాలు మేము కొనసాగిస్తాం అని చెప్పుంటే ఈ బియ్యంలో కనీసం నాకు తెలిసి 50-60 లక్షల మంది బియ్యం వద్దంటారు. కనీసం 50-60 లక్షల మంది. కాబట్టి అట్లాంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర ఉందా? లేదు. ఇది రాజకీయ ప్రయోజనానికి వాడుతున్నారు తప్పించి అంతా కలిసి బియ్యం అక్రమ రవాణా నిరోధం అన్నటువంటిది అక్కడ ఆపారు, ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, ఇదే నడుస్తుంది. మన చిన్నప్పటి నుంచి బియ్యాలు పట్టుకోవడం నడుస్తూనే ఉంటుంది. అక్రమం ఎందుకు ఆపట్లేదు? మూలాన్ని పరిష్కరించకపోవడం వల్ల. గంజాయిని కంట్రోల్ చేయాలంటే నువ్వు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి ఉపాధి అవకాశాలు భారీగా ఇచ్చి వాడు గంజాయి పండించాలంటే భయపడాలా, అదే సమయంలో దానికి ప్రత్యామ్నాయం ఉండాలి. అవి రెండు లేకుండా నేను గంజాయిని ఆపుతానని చెప్తే ఒక తంపుడు ఉపన్యాసాలు, లేదంటే నువ్వు పట్టుకుని చూపెట్టేవన్నీ కూడా పైన మెరమెచ్చులు. అట్లాగే బియ్యం అక్రమ రవాణా ఆపాలంటే నువ్వు తినే బియ్యం వాళ్ళకి ఇవ్వాలి, ఆ బియ్యం సక్రమంగా అందేటట్టు ఉండాలి. మళ్ళీ తినే బియ్యం నువ్వు ఇచ్చిన తర్వాత దారిలో డీలర్ గారు అది తీసేసుకుని దొడ్డు బియ్యం ఇవ్వకూడదు, అది సిస్టమేటిక్గా అందేటట్టు చూడాలి. అది అందించినంత వరకు, ఈ నెంబర్ల బియ్యం ఇచ్చినంత వరకు ఇది తీసుకునే వాడెవడు కూడా తినడు, వాడు తిననంత వరకు అమ్ముకుంటాడు. ఇప్పుడు 10 రూపాయలకు మొన్న ఆ మధ్యన 12 రూపాయలు అమ్మేవాళ్ళు, తర్వాత 10 రూపాయలు తగ్గింది, ఇప్పుడు 5 రూపాయలకి పోద్ది. అదే సందర్భంలో మళ్ళీ రీసైక్లింగ్ అయి రావడం కామనే. ఈ రూట్లో కాబట్టి ఇంకో రూట్. పోలీసు వాళ్ళకి ఒకటే దారి ఉంటుంది, ఎదురు దారి, రహదారి. దొంగకి 64 దారులు ఉంటాయి, పైనుంచి వెళ్తాడా కింద నుంచి వెళ్తాడా అని. ఇది కాబట్టి ఇంకో రూట్ పెడతాడు. ఇదివరకు నాకు తెలిసి రేషన్ ఎట్టా తెలిసాయి అంటే, రేషన్కి సంబంధించినటువంటి బియ్యం రేషన్ గోతాల్లోనే దొరికితేనే రేషన్ బియ్యం. దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేవాళ్ళు, వేరే గోతాల్లో పోసేవాళ్ళు తర్వాత రోజు. ఇప్పుడు కూడా వేరే గోతాల్లోనే ఉన్నాయి, రేషన్ గోతాల్లో లేవు. ఇప్పుడు అది రేషన్ బియ్యం అని ఎట్లా క్లెయిమ్ చేశారు? దాంట్లో ఈ పోర్టిఫైడ్కి సంబంధించింది, అంటే దాన్ని ఏమంటారు, పౌష్టిక ఆహారాన్ని కలపని చెప్పింది కేంద్రం. అది కలిపారు కాబట్టి అంది. రేపు మాప ఎవడో కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు, నా బియ్యంలో నేను అది పెట్టి అమ్మాను పౌష్టికాహారము, అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి పోర్టిఫైడ్ బియ్యం అని బోర్డు పెట్టి మరి అమ్ముతున్నాను, నా బియ్యం అది రేషన్ బియ్యం అని వీళ్ళు ఎట్టా క్లెయిమ్ చేస్తారు, అది కావాలని నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తాడు రేపు పొద్దున ఎవడో. మళ్ళీ పోతుంది. ఇక్కడ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కంటే కూడా ఇది రాజకీయం చేయాలా, జగనోళ్ళు తింటున్నారు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలన్న దాని చుట్టూతానే నడుస్తోంది ఇది. కానీ ఇక్కడ నుంచి పోర్టుల నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలంటే భయపడతారా? ఒక రకంగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు, సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఏదో ఎక్స్పోర్ట్ కంపెనీ, 1320 మెట్రిక్ టన్నులు ఇప్పుడు అంటే ఆ బియ్యం మొత్తం ఉన్నది దొరికింది, పీడిఎస్ బియ్యంగా గుర్తించింది. ఇప్పుడు ఆ కంపెనీకి లాసే కదా సార్ అది. ఇప్పుడు ఓకే, ఆ 7 కోట్లు ఎవరు కడతారనేది ఒకటి, రేపొద్దున్న ఒక వేరే బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలన్నా, పీడిఎస్ బియ్యం పంపించాలన్నా ఇంకా వెనక్కి తగ్గుతారా? అది ఏమన్నా కంట్రోల్ చేయగలిగాడా పవన్ కళ్యాణ్ గారు? చూడాలదే. ఇప్పుడు ఈ నెల తర్వాతన నెక్స్ట్ నుంచి ఎవరు కొంటలేదు, బియ్యం ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టు. ఈ పేరుతో కాకుండా ఇంకో పేరుతో వెళ్తున్నాయి అనుకోండి, లేదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళ పేరుతో వెళ్తున్నాయి అనుకోండి, ఈ వ్యాపారాన్ని మన వాళ్ళకి అప్పచెప్పినట్టు వాళ్ళ నుంచి తీసుకుని. సింపుల్ లాజిక్ అది. కాకపోతే షిప్ అయితే ఆపగలిగారు ఒక రకంగా. ఖచ్చితంగా షిప్ అయితే ఈయన పవర్ను ఉపయోగించి 32 రోజులు 38 రోజులు ఆపగలిగారు. అది. కానీ కూటమి ప్రభుత్వానికి అయినా మైలేజ్ వచ్చిందా సార్ దీనివల్ల? చాలా పెద్ద మైలేజ్ వచ్చింది, నో డౌట్. టీడీపీకి, యువతరానికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక హీరోయిజం వర్షిప్ కుదిరింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్ని తాట తీస్తున్నాడు మనోడు, ఉపయోగపడతాడు ఇట్టంటోడు అనేటువంటిది వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో అంటే మైలేజ్ పెంచుకోవడానికి ఏది సహించరు అనేటటువంటిది తటస్థుల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. 3 కోణాల్లో కూడా ఉపయోగపడింది అది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్ట, చూసి చూడనట్టు వదిలేసినట్ట? ఆయనకి తెలుసు వ్యవహారం కాబట్టి క్రెడిట్ ఏమో ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ ఇది క్రెడిట్, తనకు ఒరిగేదేం లేదు. పైగా తన పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా ఇందులో పాత్ర ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు ఇసుక మద్యం ఎట్లాగో ఎవడు అధికారంలో ఉంటే వాడు సంపాదించుకుంటాడో అట్లాగే బియ్యమైనా అంతే, ఎవడు అధికారంలో ఉంటే వాడు 60-40 అంటారు దీన్ని. అధికారంలో ఉన్నాడు 60%, ప్రతిపక్షంలో ఉన్నాడు 40%. వీళ్ళు వాళ్ళు కలిసినే చేస్తారు వ్యాపారాలు ఇవన్నీ, అవి సహజంగా జరిగేది. వాళ్ళ సొంత నాయకులకి కార్యకర్తలకు కొంత నష్టం దానివల్ల, అది చెప్పుకోలేదు. కౌకు దెబ్బ అనమాట, పోలీస్ దెబ్బ లాంటిది అది.
కానీ మధ్యలో గొడౌన్లో దాచిన బియ్యం అంశాన్ని కూడా బయటికి తీశారంటే అంటే కథ ఇక్కడే మొదలైంది కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అంటే అన్ని గొడౌన్లు కూడా తనిఖీలు చేస్తారు ఇక్కడ నుంచి, లేదంటే ఇందాక మీరు అన్నట్టు ఆ గొడౌన్లు లీజులు కూడా ఏమన్నా మారుస్తారా వాళ్ళకి ఇచ్చుకోవడం ఏమన్నా? అది ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు బయటపడింది కూడా ఏదో తనిఖీలు చేయడం వల్ల కాదు. ఆ గోడౌన్లు ఇప్పుడు గోడౌన్లు కూడా ఏమైపోయినాయి అంటే ఇదివరకు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టుకున్నారు. ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు అవి ఖాళీ చేయించేసి వాళ్ళ గోడౌన్లో పెట్టించుకుంటారు. లేదా ఆ గోడౌన్ ఖాళీ చేయించేటప్పుడు ఆ లీడరు నీకు ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోడౌన్ ఉంది, మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, నేనేం చేయాలి ఇక దీని మీద ఇప్పటిదాకా నేను ఇలా 5 రూపాయలు చొప్పున తీసుకున్నాను కదా, ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి మీ చేతికి ఇచ్చేస్తా గోడౌన్, పేరు మీ పేరు మీద ఉంటుంది లీజు ఏ పైన, లేదా నా పేరు మీద లీజు ఉంటుంది. వచ్చేటటువంటి 5 రూపాయల్లో 3 రూపాయలు 4 రూపాయలు మీరు తీసుకున్న రూపాయి నాకు ఇవ్వడం, అంటే పైసా పెట్టుబడి లేకుండా తెలుగుదేశం వాళ్ళకి ఆదాయం అవుతుంది. అది జరగబోయేది దాంట్లో నుంచి. అంటే ఇది కూడా ఒక సంపద సృష్టి, కొత్త మార్గాన్ని వ్యక్తిగత సంపద సృష్టి అదంతా. అదే ప్రజల నుంచి. దీనికి ఫైనల్ గా అల్టిమేట్ సొల్యూషన్ ఏమైనా చూపిస్తారా సార్ రేపో మాపో, లేదంటే ఇంక ఇది ఎంతటితో వదిలేసినట్టు? సొల్యూషన్ చూపించేటట్టయితే ఇప్పటికే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ దానికి సొల్యూషన్ వాళ్ళు చూపెట్టారు. రేపు మార్చి నుంచి ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామన్నారు. మరి నిజంగా సొల్యూషన్ వీళ్ళు అది కదా చూపెట్టాల్సింది, వీళ్ళు అది చూపించట్లేదు. ఇంకా సొల్యూషన్ చూపెట్టేటట్టు అవుతుంది ఏం లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ నాయకులకి అప్పచెప్పడానికి మించి తప్పించి ఇంకో సొల్యూషన్ ఏం లేదు అక్కడ. లేదంటే వీళ్ళు కూడా సన్నబియ్యం ఇస్తామని ప్రకటన చేయాలి, అంతే. చేస్తారా లేదో రైట్ చూద్దాం. మొత్తానికి స్టెల్లా పనామా షిప్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి 52,000 మెట్రిక్ టన్నుల లోడ్తో. ఇందులో పట్టుకున్నది కేవలం 1,320 టన్నులు పీడిఎస్ బియ్యం. కానీ ఫైనల్గా ఎంత చెల్లించారంటే 5 కోట్ల బియ్యానికి 7 కోట్ల డ్యామేజ్ చెల్లించాల్సిన పరిస్థితి. మరి ఇది మంచిగా మైలేజ్ తెచ్చుకోవడానికా, లేదంటే ఫైనల్గా కొండంత వెలకని పట్టుకున్నారా? డిప్యూటీ సీఎం పవర్ చూపించి 38 రోజులు అయితే షిప్ని ఆపగలిగారు. ఎలా చూడాలి, ఏ కోణంలో తీసుకోవాలనేది ప్రజల ఇష్టం.